హాయ్ ఫ్రెండ్స్, గుంట పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇలాంటి ప్యాన్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పిండి కన్సిస్టెంట్ని చిన్న స్పూన్తో ఒక్కొక్క హోల్ని ఫిలప్ చేసుకోవాలి. అలా అన్ని హోల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇలాంటి ప్యాన్ కావాలంటే చిన్న 7 పీసెస్ 9 హోల్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే 12 పీసెస్ ఉన్న ప్యాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ హోల్స్ అన్నీ ఫిలప్ అయ్యాక ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి వాటిని మరల వేసుకోవాలి. స్పూన్ సహాయంతో వాటిని రివర్స్ వేసుకోవాలి. అలా అన్నీ మరలేసుకోవాలి, రివర్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి రివర్స్ వేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టాలి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. సో చిన్నగా పెట్టాలి. మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచాలి. అంతే, వేడి గుంట పొంగడాలు రెడీ. టమాటా చట్నీతో వేడి గుంట పొంగడాలు